బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ వరకు మిషన్ భగీరథ డీఈఈ చిక్కారు. సినిమా స్టైల్లో 10 కిలోమీటర్లు వెంబడించి ఏసీబీ అధికారులు ఆయన పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథ డీఈఈ ఇస్లావత్ వినోద్ కాంట్రాక్టర్ దగ్గర ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. నారాయణపేట జిల్లా మక్కల్లో ఏఈగా పనిచేసిన ఆయన గత ఏడాది డీఈఈగా సూర్యాపేటకు వచ్చారు. మక్కల్లో పనిచేసినప్పుడు మెజర్మెంట్ బుక్ రాసేందుకు కాంట్రాక్టర్ దగ్గర 20 లక్షల బిల్లుకు ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. సూర్యాపేటకు బదిలీ అయినప్పటికీ ఎంపీని తన దగ్గరే పెట్టుకుని లంచం ఇస్తేనే పనిచేస్తా అని వేధించాడు. దిక్కుతోచని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ప్లాన్లో భాగంగా లంచం ఇస్తా అని వినోద్ను కాంట్రాక్టర్ నమ్మించాడు. సూర్యాపేటలోని కోదాడ బైపాస్ రోడ్లోని ఓ ఫుడ్ కోర్ట్ దగ్గర డబ్బులు ఇస్తా అని చెప్పారు. కారులో వచ్చిన వినోద్ కాంట్రాక్టర్ను తీసుకుని వెళ్లారు. ఏసీబీ అధికారులు ఆ కారును వెంబడించారు. అధికారులను గమనించిన వినోద్ పారిపోయే ప్రయత్నం చేసిన 10 కిలోమీటర్లు చేసేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.